ఏం బస్సులో ఒకటి పెట్టిన కానీ ఏది చేస్తలేడు కదా మేడం. అంత రైతు బంధు అని అదే సరిగా ఏడే వేస్తలేడు సరిగా. కేసీఆర్ ఒక్కసారి వేస్తుండే కదా, ఇక అట్లని ఇట్లని వేస్తున్నాడు. అంత పబ్లిక్ చాలా మంది తిట్టుకుంటున్నారు కూడా. మంచిగా చేస్తారు ఏమంటే కేసీఆర్ నాకు బాగా చేస్తుండే అని అంటున్నారు. ఇదంతా మంచిగా చేస్తలేడు, చెప్పుడు ఒక మాటలు ఒకటే చేసలేదు అని అంటున్నారు. పబ్లిక్ అంటున్నారు, చాలా మంది అంటున్నారు అట్లా. అంత గురించి మొత్తం తెలంగాణలో ఇప్పుడు నడిచేదంతా ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలన అని చెప్పారు అంటారు. కానీ ప్రజలు ఎన్నుకున్నారు చేస్తాడని, మన తెలంగాణ మంచి కదా చేస్తాడు అనుకున్నారు కానీ చేస్తలేడు. మాది అక్కడే మహబూబ్నగర్, మాది కూడా. ఎట్లుంది మొత్తం తెలంగాణ పరిస్థితి? పరిస్థితి చాలా దారుణంగా అప్పటిలాగా లేదు. మొత్తం 6 హామీ పథకాలు ఇచ్చిండ్రు అనమాట. పెన్షన్లు కానీ పెంచుతాము, అదే విధంగా తెల్ల రేషన్ కార్డులు ఇస్తాము, ఫ్రీ బస్ పెడతాము, ఆడపిల్లలకి 2500 ఇస్తాము ప్రతి మహిళకి, అదే విధంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇట్లా మొత్తం 6 హామీ పథకాలు ఇచ్చిండు. కానీ ఏడ వస్తలేవు బంగారు అది ఇది అంటే ఏది వస్తలేదు. బస్సులో ఒకటి పెట్టిండు, ఆ బస్సులు పెరిగి పెట్టిండు కానీ కొట్టుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు బస్సులు. నిజం, అది పెట్టకుండా ఏదైనా ఒకటి చేస్తే మంచిగా ఉండే కానీ ఏదో పని దాని బదులు మంచిగా చేస్తే బాగుండు. దాని వలన లొల్లులు కూడా జరుగుతున్నాయి, బస్సులు కండక్టర్ కూడా కొడుతుంటారు, అంతా లొల్లులు అయిపోతున్నాయి. అందు గురించి మరి కేసీఆర్ బిడ్డ కొత్తగా పార్టీ పెట్టింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి తెలియదు మేడం. ఆడబిడ్డ రాజకీయ పార్టీ పెట్టడం అనేది కరెక్ట్ అంటారా? తండ్రిని ఒకవైపు, తమ్ముడిని ఇప్పుడు సపరేట్ టైం సపరేట్ గా టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకేం దాని గురించి అయితే మనకు అంత ఐడియా లేదు. తర్వాత మనకు అది పార్టీ వచ్చినప్పుడు అయితే ఒక ఆడబిడ్డ రాజకీయంగా ఎదగాలని చెప్పేసి పార్టీ పెట్టడం కరెక్ట్ కరెక్టేలే కానీ కరెక్టే అంటారా? పెట్టుకుంటారు, ఎవరి ఇష్టంతో పెట్టాలని పెట్టుకున్నది. అట్లా వస్తుందంటారా మరి ముందుకి వచ్చి? డౌట్ ఫస్ట్ టైం అయితే రంగారంగ చెప్పనీక రాదు. ఛాన్సెస్ ఉంటాయి కానీ చెప్పనీక రాదు. ఫస్ట్ టైం కదా, ఎవరైనా అంతే. ఇంకా ఏదైనా కూడా ఒకసారి పోయినాక మరోసారి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటారు.